Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. ఎవరు ఉన్నారాడా? ఎవరాడా? వాళ్ళు కాదు, ఆంటీనే. ఇద్దరు లాయరేడా? ఇద్దరు లాయర్ ఉన్నాడు. ఏంది ఈడ సార్? ఏం చేస్తావు? నీ పని అయిపోయింది. వలుపులు పెట్టుకున్నాను సార్. ఆడ కాల ఉంది, నేను మాట్లాడుతున్నాను కాదు సార్. మీరు నాలో లాయన్ చూసు నీకు అమ్మాయిని కూడా సచ్చడానికి తీసుకొచ్చాను. యాసలు దెబ్బ ఇంకో బయటకు వెళ్ళాం కవదంగా ఇక్కడ నుంచి. నీకు అమ్మాయిని కూడా సచ్చడానికి తీసుకొచ్చాను. యాసలు దెబ్బ ఇంకో బయటకు వెళ్ళాం కవదంగా ఇక్కడ నుంచి. సార్లు 3 ఉన్నాయి. యాక్చువల్గా లాయర్ కోర్సుగా చేరలే సార్, లాయర్ కాదు, బ్రోకర్. చూసినాడు ఇప్పుడు మళ్ళీ ఈడ వాళ్ళ ఏరియానే కొంత మరసంగా మాట్లాడితే నువ్వేం బయటపడతాం. తర్వాత మనం ఏందనే చూపించాలి. తెలుసా నీకు? అవన్నీ ఎందుకు లేదు సార్. ఇప్పుడు మీరేం సార్ మాట్లాడుతుండే కేసు గురించి అండి. ఆవిడ అంటుంది అంత ఈడే చేసాడు. నేను ఇంకా కేసు మాట్లాడతాను వచ్చాను. మొన్న డబ్బులు తీసి ఫ్యాన్ దుబ్బు కేసు గురించి ఇట్లా మాట్లాడతాడనా? కేసు గురించి మాట్లాడలేదు, పెద్ద కేసు కోసం వచ్చినట్టు అసలు. అది మంచిదే, దాంతో మరి మాట్లాడడం ఒకటి మంచిదేనా? మంచిదేనా కదా. మళ్ళీ ఎందుకు నీకు డౌట్? ఎందుకు ఎందుకు వెళ్ళిపోయింది సార్ ఇప్పుడు ఆటో ఎక్కి మమ్మల్ని చూసి? ఆవిడండి పరిగెట్టేస్తుంది ఆటో పిల్ల, ఆటో పిల్లని. తెలుసా సార్? ఆడ జనాలు మీ వాళ్ళేనా? చూస్తాను వాళ్ళు మా వాళ్ళే. సెక్యూరిటీ కింద ఉంచాను. వాళ్ళే సార్ అంత మొరటుగా ఉన్నారు అందరూ. ఒక్కొక్కడు 10 మంది చంపగల సత్తా ఉన్నాడు. కాదు సార్, మీరు అట్లా చేస్తే ఎట్లా సార్? మీరు ఇందాక రే నడుసు అంటే కాదు సార్, కేసులు 4 రకాలు ఉంటాయి. ఇది 5వ రకం. 5వ రకమా? ఈ రకమా ఇట్లా ఈ రకం ఏదో రకం లేదు. మంచిదే కదా ఆంటీ? మంచిదే. మళ్ళీ ఎందుకు డౌట్ సార్? ఇప్పుడు ఎందుకు పరిగెత్తిందో కూడా నాకు క్లారిటీ వచ్చింది. మన ఇద్దరం మాట్లాడకూడదు, కేసులో ఉన్నోడు కలసకూడదు అని చెప్పినారు కాబట్టి ఆ భయం తెలిపోయింది. ఓన్లీ లాయర్ తోటి కాంటాక్ట్ ఉంటుంది. ప్రెగ్నెంట్ ఏమైనా? నేను అగ్రిమెంట్ అయింది అనేది ప్రెగ్నెంట్ అయిందండి. లేదు సారీ, నిజంగా అగ్రిమెంట్ ఏమైనా సార్? అయింది సార్ అగ్రిమెంట్. ఈ కేసు తెలియదాకా మిమ్మల్ని కలడానికి అవ్వదు. నువ్వు కలుస్తాను ఉండొచ్చు, నేను కలవచ్చు. మరి కేసు పరంగా కదా. కేసు పరంగా అక్కడ ఎంతమంది ఉన్నారు సార్? ఆడే కాదు సార్, ఇక్కడ చూడండి సార్, ఆడ ముగ్గురు నీకు కనబడుతున్నారు లేదా నాకు కనబడుతున్నారు. ముగ్గురు ఆడ 2 కూర్చున్నారు, ఈ పక్క 4. ఇంతమందిని పెట్టుకొని సార్ పబ్లిక్ ఏం చేయడు కదా, కేసు గురించి ఉన్నట్లే కదా. అన్నమంది చూస్తారు. నీకు అర్థం కాలేదు ఎందుకు చూస్తున్నారు? మధ్యలో ఏమైనా డిస్టర్బ్ చేస్తే ఏ అని దానికి ఉన్నారు. నేను అనుకుంటాను రెస్పెక్ట్ మాట్లాడినామా వెళ్ళిపోయినామా అన్నట్టు ఉండాలి మనకు కూడా. అయిందే దానికి ఎవడమే కేసులు పని బయట తేడానికి. అట్లానే సార్ మీరు లాయర్ అన్నాక సార్ మాట్లాడి బాగాలేదు. ఒకటి నేను చూసిన తర్వాత మీరు చెయ్యి వేసి జుట్టేసి మాట్లాడి బాగాలేదు. ఒకటి నేను చూసిన తర్వాత మీరు చెయ్యి వేసి జుట్టేసి ఆవిడే అంది జుట్టు ఎగరేతం కింద పడిపోతే వెనక్కి తీయమని అన్నట్టు చేయమంటావు. ఓకే హెల్పింగ్ చేసిండొచ్చు, అది ఓకే.
ఏమి మళ్ళీ మల్లెపూలు అడిగిన వాసన ఏమైనా వస్తుందని పెట్టుకోండి. నా ఇంత అద్మానం వద్దున మళ్ళీ మనం కవర్ చేసుకొని అర్థం చేసుకొని ఉండాలి. ఇప్పుడు నువ్వు వేసుకో అంతే కదా రెండు చెప్పు ఉంచుకోనికి బాగుంది. నా ఏం సరే కేసు ఎంతవరకు వచ్చింది సార్ మళ్ళీ కేసు అవుతుందిరా. మా మధ్యలో మేము వచ్చి సార్ మీరు మీరే డిస్టర్బ్ చేస్తున్నారు సార్, మీరే డిస్టర్బ్ చేస్తున్నారు సార్. అని మీరే కదా అమ్మని ఎవరు అంటే చెప్పారు? డిస్టర్బ్ అంటే దీనికే అదే మీరు నలుగురు ఉండాలి, నలుగురు మధ్య మాట్లాడాలా వేట్రా అంటే అర్చకంగా ఏం చేయలేనా ఏం చేయలేంగా మీరు అక్కడ నీ వెనకాల కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళమ్మ జీవితం వాళ్ళు ఎవరో వెనకెళ్ళి ఇప్పుడు ఆటో వెళ్ళేందుకు ఎవడదో తెలుసా? మా ఓడిదే అసలు సార్ మీరు అన్ని సెట్ చేసుకుంటా, అన్ని సెటప్లు పెట్టుకుంటా, క్లియర్ కట్ అయింది. ఇప్పుడు మీరు కేసు గురించి మాట్లాడతాంటే మేము వింటాం కదా దూరం నుంచి. ఆ పోలీసుని ఒప్పుకోరు సార్, మీకు కెమెరాలు ఉన్నాయని తెలుసు కదా ఇక్కడ. మీకు లుంగి వేసుకొని అలాగైతే ఒప్పుకుంటారేమో, మీకు లుంగి వేసుకొని అలాగైతే ఒప్పుకుంటారేమో. గట్టిగా అరిసావు అనుకో, దాన్ని చంపేసి నువ్వే చంపేసి వేసేసాను తిరిగి. దీని కూడా మళ్ళీ ఇది కూడా తెలుసు, స్కెచ్ వాళ్ళు ఇది కూడా ఉంది. కేసు బయటపడి వద్దు సార్ మీకు అవన్నీ కేసు గురించి అడుగుతారు. కేసు ఎంతవరకు వచ్చింది? నాకు ఆంటీ కావాలి సార్ ఫస్ట్. అంటే కాదు నా ఫ్రెండ్ కావాలి కదా. కేసు ఎంతవరకు వచ్చింది? నాకు ఆంటీ కావాలి సార్ ఫస్ట్. అంటే కాదు నా ఫ్రెండ్ కావాలి కదా. నిర్దోషిగా తనే నాకు ఆంటీ అని చెప్పి నీకు ఆంటీ ఎలా చెప్పిందిరా? అంటే ఆంటీ అంటే నేను ఫ్రెండ్ అంటాను. నేను ఫ్రెండ్ అండి అని రెస్పెక్ట్ అండి అండి అమ్మా అది అండి అండి అమ్మా అది అండి ఎప్పుడు వస్తుంది సరే. నాకు నిజంగా పద్ధతి బాలేదు సార్. ఇంతకుముందు వాడేవాడు కిడ్నాప్ చేసి వాడు 4 రోజులు వాడుకున్నాడు చేసి వాడు 4 రోజులు వాడుకున్నాడు. కిడ్నాప్ చేసినారు, ఇడిపించుకొచ్చినానే కదా సార్ మొన్న. సార్ మా నీదంతా ఏందో సార్. కేసు గురించి లేదు, పాయింట్ లేవు అంటే చెప్తారా సార్? అదంతా మాట నుంచి బుర్ర పని చేయట్లేదు నాకు. ఏం సార్ మీరు దాని వరకు దాన్ని అండి మీరు అండి అనాలా? అండి అనండి, అది పద్ధతిగా ఉంటుంది. సరే అంటేతో మాట దాని నుంచి బుర్ర పని చేయట్లేదు. ఏం చేయమంటారు? పని సార్ మీరు లాయర్ అన్నా ఆడదాన్ని మాట్లాడతారు. పని చేయడం ఆఫీస్ లో కూర్చోబెట్టుకొని ఆటోలు అరేంజ్ చేసుకొని ఎవరిని రానికుండా చేసి సార్. ఇప్పుడు ఆవిడ ఉంది, మీరు మొన్న అన్నారు దొంగలు పట్టుకెళ్లారని, మళ్ళీ పట్టుకెళ్ళిపోతే పట్టుకునే లేకుండా మీరే పట్టుకుంటున్నారు. అది మీరు చెయ్యేసి చాలా తప్పు చూసే. మీరు నిజమో కాదా ఉద్దేశం ఉందో లేదు తెలియదు కానీ ఉందా మరి ఆవిడ ఒప్పుకోగానే చెయ్యత్తనా సార్? అండిని మాత్రం ఏమన్నది, తను మాత్రం నిప్పు. ఏంటంటే 4 రోజులు కిడ్నాప్ అయినా కూడా ఇద్దా సార్ ఎట్లుండేది అట్లే తిరిగి వచ్చింది. 4 రోజులు కిడ్నాప్ అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా కేసు పని మీద ఇప్పుడు మీరు 4 సార్లు కలిసి ఉంటారా? 4 సార్లు ప్రతిరోజు కలుస్తున్నాను. కలుసుకోండి, కేసు బయటపడి కలిసండి పర్లేదు. చివరికన్నా మా వాడు కలిసేది అట్లా చేయండి, హ్యాపీ కదా. మీ వాడు కలిసాడు, కేసు పెద్ద కేసు అయిపోతుందండి. అవన్నీ వద్దు, ఇంకా ఏందో మర్చిపోతాయి. డబ్బులు ఏమైనా ఖర్చులు ఏమైనా అడుగుతారా? సార్ ఇప్పుడు మీరు ఇక్కడ అతను అడగలేదునా, నువ్వేంటికి కబురు చెప్తున్నావునా? అతను అడగలేదునా, నువ్వేంటికి కబురు చెప్తున్నావునా? కేసుకి మనం ఇప్పుడు బయట ఎక్కడైనా ఉండాలన్న వాటికి 6 లక్షలు అవుతుంది సార్. 6 లక్షలా? ఏందా మళ్ళీ 6 లక్షలు? వాళ్ళని మేమంతా 2 లక్షలు ఊరికే మీరు చూస్తే వాడుకుంటారు. అసలు టవాలు కట్టుకొని పూలు చుట్టుకొని ఎవడన్నా ఏ బుద్ధి జ్ఞానం అన్నం తినేవాడు ఎవడన్నా ఇట్లా చేస్తాడా? ఈడ తిప్పలు పడతా అంటే వానికేమో ఐ కాంటాక్ట్ కూడా ఈయనడం లేదు. వస్తారు మళ్ళీ స్టేషన్ అయితే కులబుడుస్తారు పోలీస్ అయినా. మళ్ళీ వీళ్ళతో రావుడి. నీకు నాతో పంపించావనుకో, నీతో పంపిస్తే ఏంలే నువ్వు చేసేసా నువ్వు మళ్ళీ పూలు చుట్టడము, తువ్వాలు చుట్టడము, అది కూడా షాక్ అవుతామేమో. ఆంటీకి కూర్చునే ఓపిక లేదు, మంచం పెట్టినాను చెప్తావు. ఇంకా పెట్టుకోవడం ఫ్రిడ్జ్ పెట్టండి, మళ్ళీ పూలు పెట్టి మంచం
చేసుకో చేసుకో ఇంకా. ఇక ఈ అలగడే ఈ అడవిలో ఇట్లుందంటే ఇంకా రాత్రి ఇంకా మంటలు పెట్టుకొని మీరు ఏమేం చేస్తారు నా వద్దులే నాడు ఊరు పోలే కానీ వాళ్ళు నైట్ మనం చూడలేటరు వినర్లేదు. ఇప్పుడు దాకా మార్నింగ్ టైం ఇన్వెస్టిగేషన్ చేశాను. మీ ఊరు ఇచ్చిన ఐడియా నైట్ టైం కూడా చేస్తాను నేను, కంగారు పడక. సార్ మీరు ఓవర్గా చేస్తారు చేయండి మావాడు బయటికి వదిలేదట్లా చేయండి. ఏ డే నేనే ఏంది కేసు కేసు అంటున్నావా నువ్వు? చేసుకోమంటారని చెప్తాను, చేసుకోమంటారని చెప్తాను. సార్ సార్ ఇప్పుడు ఆంటీ అడిగిపోయింది. ఆంటీని మళ్ళీ బయట పంపించాను. ఎక్కడికి? వేరే దగ్గరకు పంపించాను. డబ్బులకే? నా డబ్బులు కాదు సార్, ఫ్రీగా పంపించాను. నా ఏందంత చండగలు మాట్లాడుతున్నా, నా ఏందంత చండగలు మాట్లాడుతున్నా. సార్ ఈ కేసు ఎన్ని రోజులు? నా కేసు ఈ బొంగలు ఓడాలి కేసు వస్తే నా ఫ్రెండ్ గా నాకు ఆంటీ వదిలేసాయి. నాకు నువ్వు సంబంధం మీ వేరే చూసుకుంటాను. ఆంటీయా? ఆంటీ కాదు నా ఫ్రెండ్, నాకు వదిలేసాయి. ఆటోలు ఎక్కుతా అంటే ఆటో ఎక్కేటప్పుడు కాలు పెడితేనే ఆటో ఇవ్వక ఊతాను. నీకు ఇంకా అనిపించలేదా? ఉండు 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 బరువు ఎంత మోయలేదు మీరు? అంటే కేసులు కూడా చెక్ చేయాలి. నీచంగా మాట్లాడుతున్నారు. అక్కడ చూడు, నైట్ ఆల్రెడీ నైట్ క్యాంప్ ఫైర్ క్యాంప్ కూడా జరిగింది. చూసుకో, నేను చెప్తానా ఈ ఎంజాయ్ చేసుకుంటా. ఎవరు పరిచయం తగిలి పెడతానో ఆశ ఉంది. రేపు పొద్దున తెలుసు. మీరాడి సార్ కేసు వద్దన్నాడు కదా సార్. కేసు వద్దు, మీరు పోతే మీ వాళ్ళు వస్తారు ఇడికి. నాకు తెలుసు అది స్కెచ్. వాళ్ళందరూ ఎందుకు చుట్టూ ఉండేది? వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడుకుంటా. వాళ్ళు మాట్లాడారు సార్, వాళ్ళు మాట్లాడే టైప్ కాదు సార్. నాకు తెలుసు సార్, పిలుచుకొచ్చుకోండి సార్. వద్దన్నా కేసు వద్దన్నా కదరా, పర్లేదా మాట్లాడండి సార్, కేసు చూసుకోండి. కానీ ఈ ఫైర్ క్యాంపులు ఇవన్నీ నీచంగా ఉన్నాయి. ఆఫీస్ కావాలి, ఆఫీస్ కావాలి సార్. చెప్పు ఆఫీస్ లో మీకు ఏమేం కావాలా? మంచం, పరుపు, ఆఫీస్ అంటే ఎవడన్నా చైర్లు టేబుల్లు అవి అడుగుతారు. మీరు చూసే మంచము పరుపు అంటే చైర్మా పడుకోవాలా? పడుకోవద్దు ఎక్కడ? అసలు కేసు చెప్తాను సార్, మీరు పడుకునే అవసరం ఉంది, కూర్చొని మాట్లాడాలా. కానీ నువ్వు ఇస్తాడా మధ్యలో కుట్టమోడా? నువ్వు పరుపు కావాలా, మంచం కావాలా, రూమ్ కావాలా? ఏ నువ్వు ఇస్తావా రూమ్? అట్లా ఉంది నువ్వు మధ్య దూరే బ్రోకర్ మధ్య మంచాలు అదంతా కాదు. మీ ఓడి కేసు వద్దన్నాడు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సార్. కేసు ఎట్లా మధ్యలో ఎట్లా వదిలేదు సార్? మీరు సంతకం పెట్టాడు కదా, మీరు చెప్పినారు కేసు వదిలేక లేదు. నేను వాదించిన ఒకటే కండిషన్ సార్, ఆవిడతో ఏ మాట అన్నా మీరు ఏం అడగకూడదు. మాట్లాడొద్దలే, నువ్వు చేతులు వేయడాలు, ఫైర్ క్యాంపులు, ఆవిడ మీరు సపరేట్ క్యాంపులు, నైట్ షిఫ్ట్లు ఇవన్నీ వద్దు. ఆవిడ ఒప్పుకోకుండా చేస్తాను. ఆవిడ ఒప్పుకుంటది, ఎందుకంటే నాకు తెలుసు కిడ్నాప్ చేసిన వాళ్ళతో కూడా కమిట్మెంట్ ఇచ్చింది, తిరుగుతాంది. అట్లా చెప్పి మళ్ళా అవమానం చేస్తాను. మాట్లాడద్దు నువ్వు. నువ్వు ఏ కమిట్మెంట్ మా వాళ్ళు ఉన్నారే కావాలా? ఇప్పుడు కిడ్నాపర్లు ఏం చేసినారు సార్? ఇప్పుడు అమ్మాయి వీడికి ఎలా పరిచయం అంటే అవి మీకు అది ఎలా పరిచయం చెప్పతే అక్కడ అడిగినప్పుడేమో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తీసుకొచ్చాడని చెప్తాను. అట్లా చెప్పాలి. ఫైల్ ఇస్తాము, దగ్గర మాట్లాడండి. మాట్లాడు, నీకు ఎట్లా పరిచయింది, ఎట్లా రప్పించింది, ఎట్లా రప్పించినావు? నా సభాన్ని సంబంధం కేసు గురించి కేసు వరకు మాట్లాడు. ఎవరు ఏరియాలో ఉన్నా? ఎవరైనా మీ ఏరియాలో సార్. మనం ఎలా మాట్లాడేందుకు కడుతున్నాం అంటే చేతులు కట్టుకొని చెప్పు సార్కి. సరే సార్, బయటపడే సూచనలు అయితే నాకు కనపడడం లేదు. మీకు ఎన్ని రోజులు కేసు వాదించాలని ఉందో మీరు అన్ని రోజులు వాదించుకునేటట్లు అనిపిస్తుంది నాకైతే. 2 ఏళ్ళు అడుగుతాడు, ఇస్తావా? 2 ఏళ్ళు ఒకరితోనే ఉంటుందే ఆంటీ? ఓడతానే ఉంటుంది అంటే బయటపడాలని ఉండదు ఆంటీకి కూడా? మరి ఉంటుంది. మళ్ళా అట్లా మాట్లాడుతుంది, తప్పుగా మాట్లాడలేండి, డబల్ మీనింగ్ గా. ఇప్పుడు ఒకటి సార్, మీరు ఏదైనా కేసు కొద్దిగా ఫాస్ట్ చేయండి. చాలా ఫాస్ట్. ఫైర్ క్యామ్లు వేసినా కూడా మీరు ఫాస్ట్ కావడంలే.
తో ఈ అడవిలో కూర్చున్నా కూడా మీరు ఫాస్ట్ కావడం ఎంత ఫాస్ట్ అయితే ఎప్పుడైతుంది ఏం ఫాస్ట్ ఆ ఫాస్ట్ ఈ ఫాస్ట్ ఏం ఫాస్ట్ ఆ ఫాస్ట్ ఈ ఫాస్ట్ ఏ ఫాస్ట్ కైనా కూడా కేసు మాత్రం ఇంచి కదలడం లేదు, వీళ్ళది ఫాస్ట్ అయితే సార్ ఈడ తేడాగా మాట్లాడుతుండ మీకు ఇక తేడాగానే మాట్లాడతారు సార్. మీరు చేసేది చూస్తాడే ఎవరికైనా కనబడుతుంది, ఎవరినైనా పెద్ద మనుషుల్లో కూర్చోబెట్టా కూడా ఇది అంటారు. పూలు చుట్టడం ఎవరికి తేడా కనబడతారా అడుగుతారా సార్ అట్లా చేయలుకోడికి ఏం అర్థం అంటే మన ఎవరికైనా ఇది ఎట్లుందంటే సార్, ఎవరో కావాల్సినంగా మిమ్మల్ని లాయర్ని సెట్ చేసి పోలీసు సెట్ చేసి అందరిని సెట్ చేసి వాడిని ఇరికిచ్చినట్లుంది. అది ఎవరులే నా ముందరే ఉన్నాడు, అది ఎవరులే నా ముందరే ఉన్నాడు. ఎవరు ఎవరు ఇరిగిందనుకో ఎడంకాలు చెప్పు ముందరే ఉన్నాడంట, బయటపడేలా నేను ప్రయత్నిస్తా అంటే ఏం చేస్తాడా ఏం చేస్తాడా ఆడదాంతో ఉందంటే ఆడదాన్ని ఆంటీని కొడదామా? ఆంటీని కాదు, వాళ్ళ ఒక వైపే లాయర్ వైపే నువ్వు మాట్లాడుతున్నావు, ఆంటీని కొడదామా? సంసారం బిడ్డ, అందుకే సంసారం చేస్తా, అందుకే సంసారం చేస్తా. వాళ్ళ సంసారం బిడ్డేంది, సంసారం బిడ్డేందిరా ఏడ ఇంట్లో ఇంతవరకు అవ్వడే. మల్లెపూరు అప్పులు నావే, వాళ్ళు నాదే, కేసు నాదే, నీదే కేరళ వద్దా? నువ్వు గెలవాలని వచ్చినావా దాంట్లో గెలవాలని వచ్చినావా నువ్వు నీ గెలాలా వద్దా? సార్ కేసు మీకు ఇచ్చిన నుంచి మీరే గెలుస్తానన్నారు, వాడు ఓడిపోతానే ఉన్నాడు. అవును సార్, కేసు మీ చేతుల్లోనే ఉంది. నేను కాదు సార్, కేసు గెలాలంటే అది నువ్వు చేసిన పని ఏది అర్థమైందా? ఇప్పటికీ వాడు ఓడిపోతూనే ఉన్నాడు సార్. నేను ఫస్ట్ ఇచ్చి నీతో మోసపోతాను ఉన్నాను. ఎవరు? నేను ఓడిపోతాను కారణము నేనే, నీతో మోసపోతానది నేనే, అర్థమైందా? పోలీసు ఎవరు, లాయర్ ఎవరు, నేను ఏదో చేద్దామంటే నేను ఎంత వరకు తెప్పించాను ఎవరు, నేను ఏదో చేద్దామంటే నేను ఎంత వరకు తెప్పించాను చూడండి, ఎంత కష్టాలు పట్టించావు నువ్వు. ఒక ప్రశాంతంగా ఎక్కడ ఉండిండదా ఫ్రెండ్ నేను బాగా కలుద్దామంటే మాట్లాడదామని పిలుచుకొని వస్తే నువ్వు అనవసరంగా ఇరికిచ్చి ఒక రామయ్యని ఇంత కథ నడుపుతావు. స్టార్ట్ చేసింది మాట్లాడేది, మధ్యలో వచ్చిందని కోపడుతున్నాడా మనల్ని? అడ్జస్ట్ చేసుకుని అర్థం చేసుకున్నాడా? అంటే నేను చచ్చిపోలా ఏంది చచ్చిపోతా? నా ఫ్రెండ్ నాకు దొరుకుతాడే సార్. మనం డిస్టర్బ్ చేసినా మనం డిస్టర్బ్ చేసినా కూడా ఏమని అనుకున్నా? నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఏ ఫ్రెండ్ కోసం ఇంతమంది సీరియస్ అవ్వాలి, ఎందుకు అయిపోతున్నారా? అదే ఫ్రెండ్ కాదా? ఫ్రెండ్ కాదా? ఫ్రెండ్ కాదా అంటే ఫ్రెండ్ కాదు, నేను ఒక బెస్ట్ ఫ్రెండ్ ఏమో. బెస్ట్ ఫ్రెండ్ తో మాత్రం చూసినా బెడ్ ఫ్రెండ్ సార్. నా చూడను బ్రెడ్ పొద్దునిచ్చే బ్రెడ్ టిఫిన్ కి పోరా నీ యూజ్లెస్. ఫస్ట్ నీ మైండ్ సెట్ సరిగా లేదు సార్, పద్ధతిగానే ఉన్నాడు. నేను అక్కడికి వచ్చాక ఏం చెప్పు, నువ్వు పద్ధతికి లేవులేనా నువ్వు ఫస్ట్. అందరూ బాగుంటారు కానీ నువ్వే పక్కన బాగుండవు. నేను వెళ్ళిపోతాను, మా వాళ్ళు. నువ్వు వెళ్ళిపోతావు, మీ వాళ్ళు వచ్చి బూడిసేస్తారు. మాకు ఇదే ఉంది. మీరు ఆంటీ బబ్జికు బాంబేకి మారిపోతారు. మధ్యలో నేను సావాల కేసు ఒప్పించిన దానికి వాన్యమైంది నీదేమైంది? నువ్వు ఫైర్ క్యాంప్ అయింది కదా, ఫైర్ క్యాంప్ అయినాక ఓ రోజు ఆగలేవా? సరే సార్, మీకు క్యాంపులు మీద క్యాంపులు, ఫైర్ క్యాంపు, వాటర్ క్యాంపు, ట్రీ క్యాంపు, రోడ్ క్యాంపు, ఆటో క్యాంపు, ఎన్ని క్యాంపులు? ఈ మాటలు గీట్లు ఇల్లు పంచాయతీ ఏంది? నాకు విసరికి వస్తుంది. ఈ రోతవని చూసుకుంటా లేపి పడేస్తా. రాండి ఎవరు వస్తారా? నువ్వు పరిగెత్తద్దు, నేను చూసుకుంటా. ఇక్కడ ఒక నిమిషం రా, రా పిలుచు. నేను చెప్పేది ఒక్క మాట, దీని మీద మరక చూడు, పట్టుకొని చూడు ఒకసారి. సార్ వేసేస్తాడు లాయర్ సార్. అట్లా పరిగెత్తండి, అట్లా పోతాడు, అట్లా